దేవుని యొక్క మాటలు వినడానికి, నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూడడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అందరూ కలిసి సంతోషంతో ప్రభు యొక్క నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వినడానికి ఇష్టపడుతున్నారు? ఒకసారి చేతులు పైకిద్దామా? దేవునికి మహిమ కావాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉంది ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుతమైన తాకిడి మన మధ్యలో ఉంది. నిజంగా దేవుడు నిజంగా మన జీవితంలో ఎన్నో మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో మార్పులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మారుచున్న సమాజంలో ఆయన మారని దేవునిగా ఉంటున్నాడు ప్రియమైన బిడ్డ. ఎలాంటి వాడంట? మారని దేవుడు ఆయన. మనుషులుగా మనం మారుతూ ఉంటాం, కానీ ఆయన ఎన్నడూ మారని దేవుడు. హల్లెలూయా. మనుషులు మనం ఒక క్షణం ఒక విధంగా ఉంటే, అంటే మూడ్ని బట్టి మనం మారుతూ ఉంటాం, మన మూడ్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆయన మారుచున్న సమాజంలోనే మారని దేవునిగా ఉంటున్నాడు ప్రియమైన బిడ్డ. మారని దేవునిగా ఉంటున్న గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మారని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. మారని దేవుణ్ణి మనము కొనియాడుతున్నాం. మారని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. మారని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నిజంగా ఎంత అద్భుతమైన సమయాన్ని ప్రభు మనకిచ్చాడు, ఎంత అద్భుతమైన సహవాసాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడుతున్న బిడలుగా మనం పిలువబడుతున్న వారిగా, దేవుని బిడలుగా ఉంటున్న మన జీవితాల్లో నిజంగా అన్ని విషయాల్లో, సహవాసంలో, అన్నిట్లో మనం ఎట్లా ఉండాలి? ఎడతెక్క ఉండాలని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. సహవాసంలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ బాప్తిజం తీసుకున్న మనము ఆయన ధరించుకున్న వారం కదా. బాప్తిజం తీసుకున్న వారు రోజు నుంచి చివరి వరకు, ఆయన రాకడ వరకు మనం ఎట్లుండాలంట? సహవాసంలో కనబడుతూనే ఉండాలి, ప్రార్థనలో కనబడుతూనే ఉండాలి, రొట్టె విరుచుటలో మనం కనబడుతూ ఉండాలి, అన్ని విషయాల్లో మనం కనబడుతూ ఉండాలి. దేవుని మందిర ఆవరణలో మనం ఎల్లప్పుడూ గడుపుతూనే ఉండాలి. చాలామంది తీసుకున్నారు, కొంతమంది కనబడుతున్నారు, కొంతమంది కనబడట్లేదు. ఇది ఒక ఆజ్ఞ. ఇది ఏంటో తెలుసు? ఒక ఆజ్ఞ, కమాండ్ ప్రభు మనకు చేశాడు. నిజంగా బాప్తిజం తీసుకున్న మన జీవితాల్లో దేవుడు ఆజ్ఞను ఇచ్చాడు. ఇవన్నిట్లో నువ్వు పాటించాలి, ఇవన్నిట్లో నువ్వు ఎట్లా ఉండాలి, ఎడతెక్క ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. చాలాసార్లు ఈ ఆజ్ఞలు మనం పాటించకుండా, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం, మాటల ప్రకారం జీవించకుండా మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రభు ఈరోజు నిజంగా స్త్రీలుగా, సంఘంగా, సమాజంగా మనందరినీ చేర్చి దేవుని సల్లో కూర్చోబెట్టడం అంటే అంత మామూలు సంగతి కాదు. చాలా బిజీగా ఉంటాం మనం కదా. స్త్రీలు చాలా బిజీగా ఉంటారు, ఎక్కువ పనులు చేస్తూ ఉంటాం, ఎక్కువ పని పాటల్లో గడుపుతూ ఉంటాం. కానీ ఆ పని పాటలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చినావంటే నువ్వు ఎంతో, దేవుడు నీకు నీ ఎడల ఆయన ప్రేమను కనపరుస్తున్నాడు, దేవుడు నీ ఎడల కృప చూపుతున్నాడు. కాబట్టే దేవుని మందిరంలో మనం కూర్చున్నాం, స్త్రీలుగా, సంఘంగా కూర్చున్నాం. చాలామందికి ఇలాంటి ధన్యత లేదు, కానీ నీకు నాకు ప్రభు ఇచ్చాడు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, దేవుని మందిరం ఆవరణంలో కూర్చోవడానికి, ఆయన మాటలు వినడానికి, బలమైన మాటలు వినడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతిస్తూ దేవుని ఘనపరచాలి ప్రియమైన బిడ్డ. హల్లెలూయా. ప్రతి బుధవారం లాగే ఈ వారం కూడా దేవుడి యొక్క మాటలు, అనేక మంది స్త్రీల గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న స్త్రీలను చాలా మటుకు మనం వారి గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గడిచిన వారాల్లో, సంవత్సరాలుగా, దాదాపు 5 సంవత్సరాలుగా మనము స్త్రీలను గురించి ధ్యానించుకుంటున్నాం. నిజంగా అద్భుతమైన గుణాలు కలిగిన స్త్రీలు మనం తెలుసుకున్న వారిని గురించి మనం ధ్యానించుకున్నాం. నిజంగా దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి మనం ఈ విధంగా మనం తెలుసుకున్నాం, ధ్యానించుకున్నాం. మనం ఈరోజు కూడా మనం చూద్దాం. ఆ పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు, వారి నోట్లోంచి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. జాగ్రత్తగా వినండి. వారి నోట్లోంచి ఒక మాట మాట్లాడేశారు. అది ఏ మాట అంటే, ఎలాంటి మాటలు ఆ మాటలు అంటే, ఆ మాటలు చాలా అద్భుతమైన మాటలు, ఆ మాటలు చాలా శక్తివంతమైన మాటలు. చాలాసార్లు స్త్రీలుగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఎక్కువగా స్త్రీలకు ఉన్న గుణం ఏంటంటే మాట్లాడడం. కొంతమంది స్త్రీలు మౌనంగా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, కానీ దేవుని యొక్క సన్నిధి పోతూ. కొంతమంది స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు. నిజంగా మన స్త్రీలకు ఉన్న ప్రాముఖ్యమైన గుణం ఏంటి అంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదా, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అయితే కొంతమంది స్త్రీలు నిజంగా వారు మాట్లాడిన మాటలు ఎంత అద్భుతమైనవో, ఎంత శక్తిగలమైన మాటలో మనం ఈరోజు మనం చూడడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. ఆ మాటలు వినబోతున్నాం. చూడండి,
ఆదికాండము 21:6. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. ఎవరు మాట్లాడారు? శారా. దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అంటే ఈ మాట శారా నోట నుండి వచ్చినది. హల్లెలూయా. ఈ మాట ఎవరి నోట్ల నుంచి వచ్చింది? శారా నోట్ల నుంచి వచ్చింది. గాడ్ హ్యాస్ మేడ్ మీ లాఫ్. నాకు నవ్వు కలగజేసెను. హల్లెలూయా. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. అలా నిజంగా శారా వృద్ధాప్యంలో ఉంది. హల్లెలూయా. ఎన్నో అంటే చాలా పండు వృద్ధాప్యంలో ఉన్న శారా యొక్క గర్భాన్ని తెరిచిన దేవుడు. ప్రియదేని బిడ్డ, మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఆ పండుగ ముసలితనంలో ఉన్న ఆమె గర్భాన్ని తెరిచిన దేవుడు. అందుకే ఈ మాట అంటుంది, నన్ను వినువారల్లా, ఈ మాటల గురించి వినువారల్లా అందరూ కూడా ఏమవుతారంట? నవ్వుతారు. అందుకే ముసలి వయస్సులో ఆ వృద్ధాప్యంలో దేవుడు శారాకు ఎవరినిచ్చారు? ఇస్సాకునిచ్చారు. వారిని చూసిన వారందరూ నవ్వుతుండే. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వారికి, ఇద్దరు దంపతులకి, అబ్రహాము శారాకు చిన్న కుమారుడు వారి వెంట వెళ్తుంటే ఆ చూసిన వారందరూ ఏమవుతున్నారు? నవ్వుతూనే ఉంటారు. ఇస్సాకు కదా, ఇస్సాకు అనగా ఏంటి? నవ్వు. హల్లెలూయా. దైవ సేవకులు వచ్చి ఏం చేశారు? ఈ ప్రవచనాన్ని ప్రవచించారు. మీకు కుమారుడు కలగబోతున్నాడు, అతని పేరు ఇస్సాకు పెట్టండి అన్నాడు. శారా ఏం చేసింది? నవ్వింది. నవ్వావు కాబట్టి నీకు నవ్వునే నేను పుట్టిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రవచనం ప్రకారం, ఆ వాగ్దానం ప్రకారము దేవుడు శారాకి ఏం చేశాడు? నవ్వును పుట్టించాడు, ఇస్సాకును పుట్టించాడు. అందుకే శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. ఈ మాట ఎవరు మాట్లాడారు? శారా మాట్లాడింది. ఈరోజు ప్రియ సంగమ, ప్రియ సోదరి, చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం, ఎన్నో మాటలు మనం మాట్లాడుతుంటాం. కొన్నిసార్లు ఆ మాటలు మంచివి అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ మాటలు చెడ్డవిగా ఉండొచ్చు, కొన్నిసార్లు ఆ మంచి మాటలు దేవునికి ఉపయోగకరమైన మాటలు మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే దేవునికి అయిష్టమైన మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టిన వారందరూ మంచి మాటలే మాట్లాడతారండి. కొంతమంది భయంకరంగా మాట్లాడుతుంటారు, చెడు మాటలు, బూతు మాటలు, రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. కొంతమంది స్త్రీలు దేవుని మాటలు మాత్రమే మాట్లాడుతుంటారు. ఇది అద్భుతమైన మాటలు. అద్భుతమైన స్త్రీకి ఉండవలసిన గుణం ఏంటంటే దేవుని మాటలే ఎవరైతే మాట్లాడతారో, ఏ స్త్రీ అయితే దేవుని మాటలు మాట్లాడుతుందో ఆ స్త్రీ అద్భుతమైన స్త్రీగా ఉంది. ప్రియదేని బిడ్డ, కొనియాడబడిన స్త్రీగా ఉంది, దైవభక్తి గల స్త్రీగా ఉంది. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శారా మాట్లాడింది. అందుకే ఆ శారా మాట్లాడిన మాటను దేవుడు ఏం చేశాడంటే రూఢిపరిచేశాడు. హల్లెలూయా. శారా మాట్లాడింది కాబట్టి ఆ మాటను ఏం చేశాడు? దేవుడు ఫుల్ఫిల్ చేశాడు. ఇస్సాకు పుట్టాడు. దేవుడు చెప్పినట్టుగానే, శారా మాట్లాడినట్టుగానే ఇస్సాకు పుట్టాడు. వారిని చూసిన వారందరూ, ఇస్సాకును చూసిన వారందరూ నవ్వుతూ ఉండేవారు. ప్రియదేని బిడ్డ, నిజంగా ఎంత అద్భుతమైన విషయం. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? నీ నోట్లోంచి బూతులు వస్తున్నాయా, చెడ్డ మాటలు వస్తున్నాయా, లేకపోతే దేవుని మాటలు వస్తున్నాయా, పరసంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా? చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. ప్రియదేని బిడ్డ, నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము, దేవునికి ప్రియమైన వారిగా ఉంటున్న మన నోట్లో నుంచి ఈ లోక సంబంధమైన మాటలు రావడం కాదు, కానీ పరసంబంధమైన మాటలే మనం మాట్లాడాలి. పరలోక సంబంధమైన మాటలే, బోధలే మనం బోధించాలి. ఆ మాటలే ఇతరులకు మనం చెప్పాలి తప్ప నేను అన్యులాగా లోకస్తులాగా మాట్లాడతాను అంటే కాదు. ప్రియదేని బిడ్డ, నేను లోకస్తురాలుగా నేను మాట్లాడతాను, లోకస్తురాలుగా నేను జీవిస్తానంటే కాదు. దేవుని బిడ్డగా, ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డగా నువ్వు ఇప్పుడు లోకస్తురాలు కాదు, నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్న నీ నోట్లో నుంచి మంచి మాటలే రావాలి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలకు లెక్క అప్పచెప్పాల్సిందే. ఈ లోకంలో ఏ మాటలు అయితే మాట్లాడతావో, ఏ విధంగా జీవిస్తావో, కేవలం మాటలే కాదు, క్రియలు కూడా. హల్లెలూయా. నీ క్రియలను బట్టి నీకు ఫలితం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు ఏం మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా మందిలో ఈ లక్షణం ఉంటుంది. ఏంటంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు, నోట్లో ఏమొస్తుంది ఆలోచించరు కొంతమంది.
కొంతమంది స్త్రీలు ఏం చేయరు, ఆలోచించకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటివారు ఇబ్బంది పడతారేమో, లేకపోతే ఈ మాటలు మాట్లాడితే ఎదుటివారు ఏమనుకుంటారు, లేకపోతే ఈ లోకం ఏమనుకుంటుందని ఏం ఆలోచించరు. నోట్లో ఏమొస్తే అది మాట్లాడుతుంటారు. ప్రియదేని బిడ్డ, అది చాలా భయంకరమైనది. ఆ విధంగా మాట్లాడడానికి మనం ఇష్టపడకూడదు. శారా మాట్లాడింది చూడండి, దేవుడు ఆ ఇరువురిని, అబ్రహామును శారాను నిజంగా ఒక అద్భుతమైన కుటుంబంగా దేవుడు చేశాడు. ప్రియదేని బిడ్డ, ఆ విధంగా వారు విశ్వాసులకు తండ్రిగా ఉండడానికి కారణం ఏంటి? వారికి ఉన్న మంచి గుణ లక్షణాలను బట్టి ఆ విధంగా వారు ఏం చేశారు? జనములకు తండ్రి, జనములకు తల్లిగా దేవుడు చేశాడు. ఎంత అద్భుతమైన కృపను ప్రభు వారికి ఇచ్చాడంటే, నిజంగా వారికి ఉన్న మంచి గుణాలను బట్టి ఆ విధంగా వారు పేరును సంపాదించుకున్నారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, విశ్వాసులకు తల్లి ఎవరు? శారా. అలా ఇవన్నీ సంపాదించుకోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న గుణాలు, లేకపోతే వారి నోట్లో ఉన్న మాటలు బట్టి వారు ఆ విధంగా అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తులుగా చూస్తున్నాం. ప్రియదేని బిడ్డ, అంటే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక శారా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటంటే, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. ఎంత అద్భుతమైన మాట! అంటే స్త్రీలారా, ప్రియ సహోదరులారా, ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఎక్కువగా మాట్లాడాల్సిన మాటలు ఏంటో తెలుసా? దేవుని మాటలే. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే లిఖించబడిందో, ఏ మాటలైతే పొందుపరిచారో ఆ మాటలు ఎక్కువగా మాట్లాడుతుండాలి. ఎట్లా వస్తాయి? మీకు ఒక హృదయంలో క్వశ్చన్ రావచ్చు, ఒక ప్రశ్న వేయచ్చు మీ హృదయంలో, ఎట్లా మాట్లాడాలి ఎక్కువగా? దేవుని మాటలే. నేను లోకంలో ఉన్నాను కాబట్టి లోకస్తులాగా మాట్లాడుతున్నాను, లోకంలో ఉన్నా కాబట్టి దేవుని మాటలు మాట్లాడడానికి వీలు కావట్లేదు, లోకంలో ఉన్నాడు కాబట్టి దేవుని మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు ఎక్కువగా వస్తున్నాయి అని నీ హృదయంలో ఒక ప్రశ్న రావచ్చు. ప్రియదేని బిడ్డ, అయితే నాకు సొల్యూషన్ చెప్తా. అదేంటో తెలుసా? నువ్వు ఎక్కువ దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఆ మాటలే నీ నోట్లో పెడతాడు, కానీ వేరే మాటలు పెట్టడు. మీరు ఖచ్చితంగా చూసి చదివి ధ్యానించి మీరు ఇంటికి వెళ్ళి చూడండి. నిజంగా దేవుని మాటలు ఎంతమంది అయితే ధ్యానిస్తారో, చదువుతారో ఆ మాటలే మన నోట్లో ఉంటాయి. ప్రియదేని బిడ్డ, చూడండి, రాత్రి అంతా చూడండి, పగలంతా ఉదయం నుంచి రాత్రి వరకు ఒకే విషయాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటే, ఒకే విషయాన్ని గురించి నువ్వు మాట్లాడుతుంటే ఖచ్చితంగా రాత్రి కలలో ఆ వాళ్ళే కనుక ఆ మాటలే గుర్తొస్తాయి కదా. ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే కళలో ఖచ్చితంగా వారి గురించి ఎక్కువగా మనం కొన్నిసార్లు కొంతమంది గురించి ఆలోచిస్తూ ఉంటాం. వారి గురించి తల పోసుకుంటూ ఉంటే ఖచ్చితంగా రాత్రి వారు కళలో వచ్చేస్తారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా, వారు కళలోకి వచ్చేస్తారు. హల్లెలూయా. కాబట్టి ఎక్కువ మనం ఏ మాటలైతే ధ్యానిస్తామో ఆ మాటలే మన నోట్లో పెడతాడు ప్రభు. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశాడంట? మన నోట ఆయన మాట ఉంచి ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావు, ఏ మాటలు ధ్యానిస్తున్నావో జాగ్రత్తగా ఉండాలి, ధ్యానించాలి. ఈ లోక సంబంధమైన మాటలు ఎక్కువగా ధ్యానిస్తుంటే ఆ మాటలే మన నోట్లో వస్తే తప్ప దేవుని వాక్యంలో మాటలు రావు. అందుకే ఎప్పుడు మనం ఎక్కువగా ప్రయాసపడాలి, దేవుని మాటలే మాట్లాడడానికి ఇష్టపడాలి, దేవుని మాటలే ధ్యానించడానికి, దేవుని మాటలే ఇతరులకు చెప్పడానికి, మాట్లాడడానికి ఇష్టపడాలి. నీ ఇరుగు పొరుగు వారు ఉంటారు. స్త్రీలకు మనకు చాలా టైం ఉంటుంది కదా. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, భర్త వెళ్ళిపోయిన తర్వాత, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా టైం ఉంటుంది. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? నీ పక్కింటికి వెళ్ళి లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావా? హల్లెలూయా. ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళి ఈరోజు ఏం చేసావు, ఎక్కడ ఉన్నావు, లేకపోతే ఏ షాప్కి వెళ్తున్నావు, ఏం తీసుకున్నావు, ఏ చీర, ఇవి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావా? నువ్వు పక్కింటికి వెళ్ళినప్పుడు దేవుని గురించిన మాటలు ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో నిజంగా మాటలు జీవితంలో చాలా ప్రభావితం చూపిస్తాయి. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నువ్వు ఇరుగుపారుగు వారింటికి వెళ్ళి ఏ మాటలు మాట్లాడు, దేవుడు నా జీవితంలో ఎంత పెద్ద కార్యం చేశాడు, ఒక అద్భుతాన్ని ప్రభు చేశాడు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు జవాబిచ్చాడు, నేను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి నాకు జవాబు వచ్చింది, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క బలమైన సన్నిధి చేత నింపబడ్డాను, నేను ప్రార్థన చేసిన కుటుంబం కోసం నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా కుటుంబంలో ఆశీర్వాదాలు విడుదల చేసి, ఇవి చెప్పు. మనం అవి చెప్పాం కదా, ఈ మాటలు చెప్పాం. ఈ చీర ఎక్కడ కొన్నావు, లేకపోతే ఈ దండ ఎక్కడ కొన్నావు, లేకపోతే గాజులు ఎక్కడ కొన్నావు, లేకపోతే ఇవి ఎక్కడ దొరుకుతాయి, వీటి గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు. శారా మాట్లాడింది, ఆ మాటలు దేవుడు ఏం చేసి రూఢి పరిచాడు. ఆ మాటలు ఆమె జీవితంలో ఏమయ్యాయి?
నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. అందుకే అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అని. నేను ఎప్పుడైతే మాట మాట్లాడిందో, ఈ మాట ఆమె నోట్లోంచి వచ్చిందో, ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఆమె జీవితంలో జరిగింది. ప్రియదే, నిజంగా ఇస్సాకు కుమారుడు పుట్టాడు. వారిని చూసిన వారందరూ నవ్వుతూనే ఉన్నారు. ఇంత వృద్ధాప్యంలో వీరికి ఏం చేశాడు, చిన్న కొడుకు పుట్టాడు, కుమారుడు పుట్టాడని అందరు చూసి నవ్వుతూ సంతోషిస్తూ వెళ్ళిపోతున్నారు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నిజంగా మన నోట్లో దేవుని యొక్క శక్తి, జీవం ఉంది. ప్రియదేని బిడ్డ, నీ మాటలో జీవం ఉంది. ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లులుగా మనం కొన్నిసార్లు పిల్లల్ని తిడుతూ ఉంటాం, శాపనార్థాలు పెడుతుంటారు కొంతమంది తల్లులు. నువ్వు పైకి రావురా, ఇంకా నా మాట వినట్లేదు, నువ్వు పైకి రావు, నువ్వు ఇది కాదు, నీ అది కాదని తల్లులే కొన్ని, అంటే మనసు విరిగిపోయిన పరిస్థితుల్లో, లేకపోతే లోక సంబంధమైన విచారాలన్నీ మన మీద వేసుకొని మనం ఏం చేస్తున్నాం, మాట్లాడుతుంటే మన మాటల్లో ఆ శాప వచనాలు వస్తుంటే నిజంగా కొన్నిసార్లు ఆ శాప వచనాలు ఫలిస్తాయి. ప్రియదేని బిడ్డ, కాబట్టి జాగ్రత్త. నీ మాటలో ఏమైంది తెలుసా, నీ నోట్లో జీవం పెట్టాడు. నీ నోటి మాటలో దేవుడు జీవం ఉంది. హల్లెలూయా. ఏముందంట? జీవం ఉంది. ఏం మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాటలో ఏముంది తెలుసా, స్వస్థత ఉంది. హల్లెలూయా. నీ మాటలో విడుదల ఉంది. హల్లెలూయా. అంత గొప్ప శక్తి మన మాటలో ఉంది. కాబట్టి ఈరోజు ప్రియ సహోదరి, ఏం మాట్లాడుతున్నావో ఇక్కడైతే శారా చక్కటి మాటలు మాట్లాడింది. ఆ మాట ప్రకారమే ప్రభు ఆమె జీవితంలో దేవుడిని ఏం చేశాడు, నెరవేర్చాడు. ఒక చక్కని కుటుంబం, విశ్వాసులకు తల్లి తండ్రి వారి ఇరువురికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా వారి కుటుంబం ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంతో, ఎన్ని భయంకర పరిస్థితులు వచ్చినా ఆ విశ్వాసం నుంచి తొలగిపోలేదు అబ్రహాము కుటుంబం. ఆ విశ్వాసంలో నుంచి బయటికి రాలేదు వారు. అబ్రహాము శారా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా వాటిని ఏం చేస్తారో తెలుసా, వాటిని గురించి ఆలోచించలేదు. కానీ వారు విశ్వాసంలో ఏం చేస్తారు, ముందుకు వెళ్తూనే ఉన్నారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా శారా ఏం చేసింది, మాటలాడింది. దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనేను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డ, నిజంగా 7వ వచనం చదవండి. 7వ వచనం. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని గదా, నేను అతని ముసలితనమందు కుమారుని కంటెను గదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడదాం. హల్లెలూయా. వృద్ధాప్యంలో, ఆ ముసలితనంలో శారా ఏం చేసిందంట, పాలు ఇచ్చింది. ఈ మాటలు ఆలోచిస్తుంటే నిజంగా ఈ రోజులో మనం గమనిస్తుంటే 40 సంవత్సరాలకి అయిపోయి ఉంటుంది పరిస్థితి. హల్లెలూయా. 40 years లోపలే అన్నీ, ఏం లేదు. హల్లెలూయా. నిజంగా ఇక్కడ చూస్తున్నాం చూడండి. మరి శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా. నేను ముసలితనంలో ఆ గర్భం మృతతుల్యం అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. స్త్రీ ధర్మం ఉడికిపోయి ఉంటుంది, అన్నీ స్టాప్ అయి ఉంటుంది. ఆ పరిస్థితిలో, ఆ ముసలితనంలో దేవుడు గర్భాన్ని తెరిచాడంటే ఎంత అద్భుతమైన విషయమో ప్రియదేని బిడ్డ. అంత మాత్రమే కాదు, స్తన్యం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటుంది, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా. నేను ఎవరన్నారు ఈ మాటలో? శారా నోట్లోంచి మాట మాట్లాడుతుంది. అందుకే చూడండి, ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసిన. గట్టిగా చప్పట్లు కొడదాం. పాలు విడిచాడు. పెద్దవాడేంత వరకు పాలు తాపించింది ఎవరో? ఆ మృతతుల్యమైన, అంటే ఆ ముసలితనంలో ఉన్న ఆమె ఏం చేసింది, పాలు తాపించింది. జాగ్రత్తగా గమనించండి. ఎంత అద్భుతమైన విషయం కదా. ఆ శరీరంలో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ప్రియదేని బిడ్డ, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్న నమ్మికను బట్టి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. అంటున్నాడు, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాం ఏం చేశాడంటే గొప్ప విందు చేశాడు. ఇంకా పాలు తాగే వయసు కాదు, వీడు ఆహారం తినే వయసు అని అబ్రహాము, ఎందుకంటే లేక పుట్టాడు కుమారుడు.
అలా ముసలితనమందు కుమారుడు పుట్టాడు. ఇంకా సంతోషం పట్టలేకున్నాడు. పాలు తాగే వయసు అయిపోయింది. ఇప్పుడు ఏం తినే వయసు? ఆహారం తీసుకునే వయసు. అందుకే ఆ పాలు విడిచిన వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే ఒక విందు చేయించాడు, గొప్ప విందు. అబ్రహాం మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎన్నో ఎడ్లు, మేకలు, పశు సంపద ఇవన్నీ ఉన్న వ్యక్తి. అలలో ఎంతోమంది పనివారు ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ఇస్సాకు పాలు విడిచిన వెంటనే ఒక గొప్ప విందు చేయించాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఎంత అద్భుతమైన విషయం, హల్లెలూయా. కాబట్టి నిజంగా మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా అందుకే శారా మాట్లాడింది, ఆ మాటను దేవుడు ఏం చేశాడు? రూఢిపరిచాడు. ఆమె జీవితంలో అది నెరవేరింది. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని మొట్టమొదటిగా శారా మాట్లాడు. రెండోదిగా మనం చూద్దాం, అదే ఆదికాండం 24వ అధ్యాయము. ఆదికాండం 24వ అధ్యాయం 58వ వచనం. 58వ వచనం. రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళుదువా, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అనేను. రెండోదిగా ఐ విల్ గో అనేది ఎవరు తెలుసా? రిబ్కా. హల్లెలూయా. మీకు అందరికీ బాగా తెలుసు ఏం చేశాడు? ఇస్సాకుకి ఏమొచ్చిందంట? వివాహ వయసు వచ్చింది. అప్పుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? ఎలియాజర్ని పిలిచి తన ప్రధాన దాసుడైన ఎలియేజర్ని పిలిచి ఇతనికి ఒక చక్కటి భార్యను తీసుకురా అన్నాడు. నాకు చక్కటి కోడల్ని, నా కుమారునికి చక్కటి భార్యను తీసుకురా అన్నప్పుడు ఎలియాజరు మామూలు వ్యక్తి కాదు. హల్లెలూయా. ఎలియాజరు ఎలాంటి వ్యక్తి? మామూలు వ్యక్తి కాదు, ప్రార్థనాపరుడు. చూడండి, ఈ ప్రార్థనాపరుడు అబ్రహాము ప్రార్థనాపరుడు, శారా ప్రార్థనాపరురాలు. కాబట్టి తన దగ్గర ఉన్నవారు కూడా ప్రార్థనాపరురాలే. హల్లెలూయా. అందుకే చూడండి, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళు వెళ్తున్నారు. ప్రియదేవుడు, ప్రతి విషయంలో కూడా ప్రార్థనతో వారు ముందుకు వెళ్తున్నారు. అబ్రహాం వచ్చి చెప్తున్నాడు, ఇస్సాకు ఒక పెళ్లి కుమారుని తీసుకురా అన్నప్పుడు ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాడు. ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తే మీకు అందరికీ బాగా తెలుసు. చూడండి 24:42 వచనం. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడల నేను ఈ నీళ్ల బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్న దానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకు చేదిపోయుదునని ఎవతే చెప్పును ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా పిల్లయే ఉండను గాకని మనవి చేసుకొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట ముందే రిబ్కా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను. అప్పుడు నాకు దాహమునకి ఇమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టదని చెప్పును. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టెను. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీయును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరి కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. దేవుని సన్నిధిలో ఎలియాజరు ప్రార్థన చేశాడు. ఇక్కడ అబ్రహాము కింద ఎవరున్నారు తెలుసా? దాసులు కూడా ప్రార్థనా పరులే. అలా ప్రార్థించే వారుగా ఉన్నారు. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఒక సూచన అడిగేశాడు. ఎలియా, ఎవరైతే నేను ఆ బావి దగ్గర వెళ్ళి ఎవరైతే వచ్చి నాకు నీళ్ళు ఇస్తారో, నేనే కాదు నా ఒంటెలు కూడా ఎవరైతే ఇస్తారో వారే ఇస్సాకు భార్య అని వారికి సూచన కనుక్కున్నాడు. ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో.
ఎప్పుడే ప్రార్థన చేసి వెళ్ళగానే ఆయన అనుకున్నట్టుగానే ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారంట? రిబ్కా వచ్చింది కడవని తీసుకొని. వచ్చినప్పుడు ఎలియాజరు అంటున్నాడు, అమ్మ నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు ఆమె ఏం చేసింది? ఆ నీళ్ళని తీసుకొని వచ్చి బావిలో నుంచి నీళ్ళని చేదుకొని ఆయన ఎలియాజరుకు, అంత మాత్రమే కాదు అక్కడున్న తన ఒంటెలకు కూడా పోసింది. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అప్పుడు అనుకున్నాడు ఇంకా ఎలియాజరు, ఈమెనే నా యజమానికి ఇస్సాకు భార్య. కన్ఫామ్ చేసుకున్నాడు. దేవుని సన్నిధిలో సూచన అడిగాలి ఎలియాజరు, ప్రార్థనా పరుడు. అలాగే ఈరోజు ప్రార్థనా పరులుగా ప్రియ సోదరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియమైన బిడ్డ, ఈ విధంగా మనం ప్రార్థనా పరులుగా ఉండాలి. మన కింద ఉన్నవారు కూడా ప్రార్థనా పరులుగా ఉండాలి. హల్లెలూయా. మన పైన వారు అంటే అందరినీ వీరినే మనం పెట్టుకోవాలి. ఒకవేళ నీ ఇంట్లో పనిచేసేవారు ఉంటే వారిని ప్రార్థనా పరులుగా చేయి. హల్లెలూయా. వారు దేవుని గురించిన వాక్యం బోధించు, దేవుని గురించి సువార్త ప్రకటించు, వారు దేవుని బిడ్డలుగా చేయి. హల్లెలూయా. ఇక్కడ ఎలియాజరు ప్రార్థన పరుడు. అబ్రహాము కింద ఎవరున్నారు? ఎలియాజరు ఉన్నాడు. ఎలియాజరు అద్భుతమైన ప్రార్థనా పరుడు. ప్రియదేవుడు, అందుకే ప్రార్థన చేస్తున్న ఒక సూచన అడుగుతున్నా, అయ్యా నేను వెళ్తున్నాను, నా యజమానికి చక్కటి భార్య కావాలి, మీరే నాకు ఒక సాయం దయచేయండి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఏ సూచన అయితే అడిగాడో ఆ విధంగానే ఆమె ఏం చేసి రిబ్కా ఏం చేసింది? నీళ్ళని విచ్చింది, త్రాగమని పోసింది. అంత మాత్రమే కాదు, వంటలు ఎన్ని వంటలున్నా మనకైతే తెలియదు, కానీ ఈ వంట ఎన్నో నీళ్ళు తాగుతుంది, ఎన్నో లీటర్ల నీళ్ళు తాగుతుంది అంట. అది హల్లెలూయా. అన్ని వంటలకి ఏం చేసిందంట? లోపల బావిలో నుండి దిగి నీళ్ళు చేదుకొని ఏం చేసింది? ఆ వంటలకి అన్నీ పోసింది. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే చూశాడో అందుకే ఆయన అంటున్నాడు చూడండి, నా తల వంచి చూడండి, నా తల వంచి యెహోవాకు మ్రొక్కి 48వ వచనం, అబ్రహామును నా యజమాని దేవుడిని యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలైనగా ఆయన నా యజమాని యొక్క సోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించును. కాబట్టి నా యజమాని ఎడల నీవు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడు, లేని ఎడల అది అయినను తెలియచెప్పుడు, అప్పుడు నేను ఎటు పోవలను అటు పోయిననగా. నిజంగా చూడండి, అన్ని పరిస్థితుల్లో ఈ ఎలియాజరు ఏం చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా అయితే అన్ని చేయి, నేను అడిగిన విషయంగా అని ఏది సూచన అడిగానో దాని ప్రకారం చేయి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నిజంగా చక్కటి కార్యాన్ని ప్రభు చేశాడు. కింద మనం చూద్దాం చూడండి, 56వ వచనం చూడండి, 56వ వచనం. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణము సఫలము చేసిన గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదను అనను. గట్టిగా చప్పట్లు కొడదాం. అలలు ఎంత చక్కటి గుణం కలిగి ఉంది రిబ్కా. అలలు పెద్దల మాటను ధిక్కరించలేదు. మీరు చెప్తే నేను రావాలా? అసలు ఎక్కడికి రావాలి నేను? వాళ్ళు ఎవరో తెలియదు నాకు, మీరు రమ్మంటున్నారు అని అనలేదు. ప్రియదేవుని బిడ్డ, తల్లిదండ్రులు అన్నారు, వాళ్ళు అంటున్నారు తల్లిదండ్రులు, నువ్వు వెళ్తావమ్మా నీ ఇష్టమైతే వెళ్ళు అన్నప్పుడు, అది మన ఆ ప్లేస్లో మనం ఉంటే ఏమంటావు తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఎవరు తెలుసు? అక్కడ నాకు ఒక్కరు కూడా తెలియదు, అంత కొత్త వాళ్ళే, అసలు నాకు ఏం జరిగిందని వెళ్ళాలి, ఎవరు నాతో మాట్లాడినట్టు వెళ్ళాలని ఇలాంటి ప్రశ్నలు ఏంటి, అనుమానాలు, లేకపోతే ఇలాంటి మాటలు మన నోట్లో చూస్తాయి. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ